గౌరవం, ఆశ, భద్రతతో జీవించగలిగే సొంతింటి కోసం ప్రతి కుటుంబం కలలు కంటుంది. కానీ కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాల్లో ఎన్నో వెనకబడిన కుటుంబాలకు ఆ కల అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ కోదాడ, హుజూర్ నగర్ ప్రజల మనసులు గెలుచుకున్న దీపస్తంభం శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి గారు పట్టుదలతో, దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయిస్తూ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చుతున్నారు. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 680 ఇళ్లు మంజూరయ్యాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ పథకం మరింత విస్తరిస్తోంది. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదవాళ్లకు మన తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. పునాది నుంచి మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో 4 విడతల వారీగా జమ చేయనున్నారు. ప్రజలకు పథకాలను అందించే లక్ష్యంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.